అగో మౌనిక, మీ అమ్మ వచ్చింది. బాగున్నావా చిన్నమ్మ? రా అమ్మ కూర్చో. బాగున్నవారా తేజ? బాగున్నవారా బిడ్డ? రా అమ్మ కూర్చో. అగో అత్తమ్మ ఎప్పుడు వచ్చింది? అత్తమ్మ బాగున్నావా? బాగున్నారా బిడ్డ? అయ్యో కూర్చోండి అత్తమ్మ, ఏం పర్లేదు. చిన్నమ్మ ఇంకేంటి విశేషాలు? అగో మౌనిక, సతీష్ కూడా వచ్చిండు. అత్తమ్మ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడేనా? ఇప్పుడే వచ్చిన అల్లుడు. ఏమైంది అత్తమ్మ? పొలం మీద పైసలు ఇస్తా అన్నావు బిజినెస్ చేసుకోవడానికి, ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటిదాకా దాని గురించే మాట్లాడతాను. పొలం అమ్ముడు పోయిన తర్వాత ఇస్తుందట సతీష్. వదిన ఈ మాట చెప్పబట్టి సంవత్సరం అవుతుంది. అది అమ్ముడు పోయేది ఎప్పుడు, వీళ్ళు ఇచ్చేది ఎప్పుడు? అచ్చుడితోనే పైసలు అడుగుతున్నావు మా అమ్మను, ఇయ్యదా పైసలు? ఆగరాదు. ఎందుకు తొందరపడతాను సతీష్? 4 రోజులు ఆగరాదు. అయినా ఈ విషయం గురించి నీకు తెలియదు వదిన, ఇది నా పర్సనల్, నీకు సంబంధం లేదు, నువ్వు మాట్లాడకు. అక్క అక్క అక్కతో ఇదేనా మాట్లాడేది? వదిన వదిన ఛీ, మీరు కాబట్టి వదిన అన్ని మాటలు అనాల్సి వచ్చింది. ఎప్పుడైనా వదిన నన్ను కొడుకులాగా చూసుకుంటుంది, ఒక్క మాట కూడా అననీయది. ఈ రోజు మీరు కాబట్టి వదిన అన్ని మాటలు అనాల్సి వచ్చింది. నేను మరి అంత బాధపడటం వదిన ఎందుకన్నావురా? బుద్ధులేదా నీకు? ఏం మాట్లాడతానో బావా, సతీష్ నా కొడుకు లాంటోడేనా? ఆయన అన్న మాటలకు నేను ఏం బాధపడలే. నువ్వు ఎందుకు అంత సీరియస్ అవుతాను? సారీ వదిన. అయ్యో బిడ్డ, నా కోసం మీరెందుకు గొడవలు పెట్టుకుంటారు? వారం రోజులలో పొలం అమ్మిత్తా. సరేనా? ఇప్పటికైనా సంతోషమేనా? బట్టి అక్కను బాధ పెట్టినావు.